ఒక ఫైనల్ డే వచ్చేసిందండి. అనామికనైతే అమర్ ఫ్యామిలీకి పరిచయం చేయడానికి. ఇంకా అందుకని చెప్పి డైరెక్టర్ అందరికీ గుళ్ళో అయితే మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అదే అండి అందరూ గుళ్ళో కలుసుకునేలాగా. ముందైతే అమర్ వాళ్ళ అమ్మ, నాన్న, పిల్లలైతే గుడికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ అనామిక కూడా గుడిలోనే ఉంటదనమాట. అలాగే అనామికతో ఒక 2 మంచి పనులు కూడా చేయిస్తారండి. ఏమంటే అమర్ వాళ్ళ అమ్మ పడబోతూ ఉంటే అయితే పట్టుకుంటదనమాట అనామిక. ఇంకో పని ఏం చేయిస్తారంటే అక్కడ ఒక పిల్లోడిని అయితే కేర్‌గా చూసుకుంటూ వాళ్ళ పేరెంట్స్‌కి అయితే అప్పగిస్తది అనామిక. ఇంకా డైరెక్టర్ అయితే మిస్సమ్మ, అమర్‌నైతే ఎనకాల పంపిస్తారనమాట. ఎందుకంటే ఈలోపు అనామిక వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా! అదే అమర్, మిస్సమ్మ గుళ్ళో ఉంటే వాళ్ళే హెల్ప్ చేస్తారు గదా! అప్పుడు అనామికని మిస్ అవుతారు గదా వెతికేది. అందుకని ఇంకా నిర్మలమ్మ అయితే అమర్, మిస్సమ్మ అయితే గుడికి రాగానే చెప్తదనమాట జరిగిందంతా. వెళ్ళి అనామికని వెతికిరా పోండి అని. ఇంకా డైరెక్ట్‌గా ఇంకా మిస్సమ్మ, అమర్ అయితే గుడంతా తిరిగి అనామికనైతే పట్టుకుంటారనమాట. ఇంకా అమర్ అయితే అనామికని చూసి షాక్ అవుతాడు. అచ్చం అరుంధతిలాగే ఉంటదనమాట. అదేంటోనండి అమర్ వాళ్ళ అమ్మ అయితే గుర్తుపట్టదనమాట అనామికనైతే చూసి. ఎందుకంటే స్పెట్స్ పట్టుకొని వెస్ట్రన్ డ్రెస్‌లో ఉంటదనమాట. అమర్ అయితే చూసి షాక్ అయిపోతాడు. ఇంకా మిస్ అమ్మ కూడా అలాగే చూస్తూ ఉంటుంది. అనామిక కూడా అమర్‌ని, మిస్ అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ముందు ముందు ఏం జరుగుతుందో అయితే చూసేద్దాం. థ్యాంక్ యూ.